సో ఆ విధంగా ఏంటంటే మల్టిపుల్ స్ట్రాటజీస్ తో భారతదేశము బంగ్లాదేశ్లోంచి వస్తున్న టెన్షన్ ని మనం తట్టుకుంటున్నాం. రైట్. షేక్ బాజీ గారు మీరు అంటారు బంగ్లాదేశ్ చైనా వైపు చూస్తోందా? జస్ట్ వాళ్ళు ఇచ్చే $6 బిలియన్ సాయం కోసమా, లేకపోతే వ్యూహాత్మకంగా భారత్ని తొక్కుపట్టే చైనా ఆలోచనలో భాగంగా చైనా చేతిలో పావుగా మారుతుందా? మీకు ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంత సపోర్టింగ్ నేషన్స్గా ఉన్నాం ఇస్లామిక్ నేషన్స్కి చైనా క్లెయిమ్ చేస్తుంది. అక్కడ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో ముస్లిమ్స్ని చంపుతున్నారు, బంగ్లాదేశ్లో మాస్కులు కూలుస్తున్నారు, కొన్ని వేల మాస్కులు కూల్చారు. కాన్సన్ట్రేషన్ క్యాంపులో మహమ్మద్ అనే పేరు కనిపిస్తే చంపేస్తున్నారు. అంత భయానకమైన దేశంతో ఈ ఇస్లామిక్ నేషన్స్ పొత్తు పెట్టుకుంటాయా కేవలం వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం? ఇప్పుడు గతంలో హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తిగా బంగ్లాదేశ్ దాదాపు ఒక దేశాన్ని ఏర్పాటు చేసిన కృతజ్ఞతతోటి ఇండియాకి ఫేవర్ గా ఉన్నమాట వాస్తవం అండి. కానీ 2024 తర్వాత బంగ్లాదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులు దాదాపు మారిపోతున్నాయి. ఎందుకంటే ఏదైతే ఇప్పుడున్న ప్రెసిడెంట్ పూర్తిగా చైనాకి ఫేవర్ గా ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దానికి. ఇప్పుడు యాక్చువల్ గా ఇవాళ చైనా ప్రాతినిధ్యం ఎలా ఉందంటే దాదాపు అక్కడ ఉన్న ప్రధానమైన పోర్టులు చిట్టగాంగ్ పోర్టు కానివ్వండి, మొంగ్లా పోర్టు కానివ్వండి, రెండింటి మీద కూడా చైనా పూర్తి ఆధిపత్యాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికీ చిట్టగాంగ్ పోర్టు మీద చాలా పెట్టుబడులు పెట్టి పోర్టుకి అభివృద్ధికి చైనానే మొత్తం చేసింది. కానీ మొంగ్లా పోర్టులో మాత్రం భారత్ సహాయం చేసింది గతంలో. అది కూడా మరిచి ఈవేళ మరి ఆ మొంగ్లా పోర్టులో నుంచి కూడా చైనా లింక్స్ చైనా తోటి చైనా సంస్థకు అప్పచెప్పించారు దాని అభివృద్ధిని. ఇది చాలా తెలిపోయిన అంశం. చైనాకు సంబంధించిన సంస్థకి ఆ మొంగ్లా పోర్టును అప్పచెప్పడం. అట్లాగే ఏంటంటే బంగ్లాదేశ్ లో సంబంధించిన తీస్తా నదికి సంబంధించిన అంశాల విషయంలో కూడా చైనా ఇంటర్ఫియర్ అవుతుంది. మరి ఆ చిన్న మన భారత్తో ఉన్న చిన్న ఇబ్బందుల్ని పరిష్కరించుకునే క్రమంలో ఏంటంటే తీస్తా నదికి సంబంధించిన మేము అభివృద్ధి చేస్తాం, ఆ నది మీద ఆ జలాల అభివృద్ధికి మేము పెట్టుబడులు పెడతామని చైనా ప్రకటించడం, ఇవన్నీ కూడా కొంత ఆందోళన కలిగించే అంశాలు. ఖచ్చితంగా మరి బంగ్లాదేశ్ భారత్ కి ఫేవర్ గా ఉంటుందని నమ్మలేం. ఎందుకంటే చైనా గ్రిప్ లో ఉంది. గతంలో నుంచి ఇప్పటి నుంచో కూడా చైనా బంగ్లాదేశ్ మీద వ్యాపారాన్ని మొత్తం ఆక్రమించేసింది. అట్లాగే ఇప్పుడు సముద్ర ఓడరేవులు కానివ్వండి, అక్కడ ఉన్న ప్రధానమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా చొరబడి చైనా ఖచ్చితంగా అక్కడ ఆధిపత్యాన్ని చలాయిస్తుందండి. దానికి అనుగుణంగానే అక్కడ ప్రభుత్వం కూడా గంతులేస్తుంది. కాబట్టి ఏంటంటే భవిష్యత్తులో ఈ బంగ్లాదేశ్ నుంచి, ఎందుకంటే చైనా వ్యూహం వేరు. చైనా ఇందాక చెప్పినట్టుగా స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అనే ఊహంతో చుట్టుపక్కల ఉన్న దేశాలు చైనా కానీ మయన్మార్ కానీ, ఇప్పుడు మయన్మార్ లో కూడా చాలా ఒక రోడ్ కారిడార్, ఒక ఇండస్ట్రియల్ సెజ్ కారిడార్స్ ని మయన్మార్ లో చైనా అభివృద్ధి చేస్తా ఉంది. కాబట్టి ఏంటంటే తనకున్న ఆర్థిక శక్తితోటి ఆర్థిక బలంతో చిన్న దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న దేశాలలోకి ఎంటర్ అయిపోయి అక్కడ భారత్ని చుట్టుముట్టే డ్రాగన్ భారత్ని చుట్టుముట్టే ప్రయత్నం చేస్తుందంటే సందేహం లేదండి. కాబట్టి భారత్ చాలా అప్రమత్తంగా ఉండాలి. బంగ్లాదేశ్ తోటి కూడా సరైన మరి దౌత్య విధానాలతోటి కానివ్వండి, సరైన చర్చలతోటి బంగ్లాదేశ్ తో కూడా సత్సంబంధాలు కొనసాగించాలి. అక్కడున్న ప్రభుత్వంతో మరి ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక వాటిని కన్సిడర్ చేస్తూ వాటిని సరిదిద్దుకొని బంగ్లాదేశ్ తో కూడా మంచి సంబంధాలు భారత్ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ మన మిత్ర దేశం, ఒకప్పుడు పెద్ద శత్రుత్వాలు ఏమి లేవు. కాబట్టి ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని అభిప్రాయాలు మారడం సహజం. అవి కూడా మరి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఇండియా నుంచి అత్యధిక శాతం బియ్యం బంగ్లాదేశ్ మనమే సరఫరా చేస్తున్నాం. వాళ్ళకి తిండి గింజలు పెడుతున్నాం, ఆహారం ఇస్తున్నాం, అక్కడ వాళ్ళకి టెక్నాలజీ నేర్పాం, అక్కడ ఉన్న మరి చాలా ప్రొడక్ట్స్ మనం దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి వ్యాపార సంబంధాలు కూడా మనకి బంగ్లాదేశ్ తో పుష్కలంగా ఉన్నాయండి. కాబట్టి ఏంటంటే మనం చైనా ఎంటర్ అయినంత మాత్రాన మనం బెంబేలు పడాల్సిన అవసరం లేదు. బంగ్లాదేశ్ తో ఉన్న పాత సంబంధాలను ఇంకా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అట్లాగే ఒక బిజినెస్ మ్యాన్ పర్సెప్షన్ లో మీరు చెప్పింది పర్ఫెక్ట్ అండి. అంటే మన చుట్టుముట్టున్న దేశాలన్నిటితోటి సత్సంబంధాలు ఉండాలి. ఎందుకంటే నేను హ్యాడ్ బీన్ టు పిఓజేకే పర్సనలీ. అక్కడ పిఓజేకి మనకి బార్డర్లో పెద్ద మార్కెట్, వెజిటబుల్స్ డ్రై ఫ్రూట్స్ మార్కెట్ ఉంటుంది. ఇటు నుంచి వాళ్ళు అటు, అటు నుంచి వాళ్ళు ఇటు వచ్చే వస్తు మార్పిళ్ళు, మంచి ట్రేడ్ నడుస్తూ ఉంటుంది. అండ్ హార్మోనియస్ అట్మాస్ఫియర్ అయితే అక్కడ ఉంది. ఈవెన్ బంగ్లాదేశ్, ఆ మాటకు వస్తే మేఘాలయ అటు చూస్తే బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు వచ్చి తీసుకొచ్చి క్వాలిటీ మెటీరియల్ అండి, రెడీమేడ్ గార్మెంట్స్ ఎంత తక్కువగా అమ్ముతున్నారంటే మనకే బాధ అనిపించి ఇంకో ₹10 ఎక్కువ ఇచ్చే వస్తాం.
ఉన్నారు. అంటే ఖచ్చితంగా, you are right. మనం అవును. నేను పర్సనల్గా వెళ్ళాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. మేఘాలయలో చూశాను. మనం ఇక్కడ 5,000 రూపాయలకి 6,000 రూపాయలకి కొనే ఒక షర్ట్ని వాళ్ళు 70 రూపాయలకి 80 రూపాయలకి అమ్ముతున్నారండి. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు బ్రాండ్ వేసి ఇక్కడ 5,000 6,000కి అమ్ముతున్నారు. వాళ్ళు అక్కడ శ్రమ దోపిడీ జరుగుతోంది. పాపం ఆ 70-80 రూపాయలే చాలా భగవంతుడు అనుకుని అవే తీసుకొని మళ్ళీ ఆ బార్డర్లు దాటుకుని వెళ్ళిపోతుంటారు వాళ్ళు. సో దీన్ని ఏంటంటే మనం కార్డియల్ రిలేషన్ స్ట్రెంథెన్ చేసుకోవాలంటే ఈ జమాతే ఇస్లామీ గుంపుల్ని తారిక్ రహమాన్ దూరంగా పెట్టాలి. ఆయన 2 పొడవుల మీద కాళ్ళేస్తానంటే కుదరదు. చైనా దగ్గరికి వెళ్ళి $6 బిలియన్ తీసుకుంటాను, ఇక్కడ మీరిచ్చేవి తీసుకుంటాను, ఈ డబ్బులని తీసుకుని మళ్ళీ జమాతే ఇస్లామీకిను లేకపోతే ఆ ఉగ్రవాద సంస్థలకి ఇస్తాను, టెర్రరిజం స్పాన్సర్ చేస్తానంటే వెనకటి రోజులు కావు. వెనకట్లాగా ఒక చెంప కొడితే రెండో చెంప చూపించడానికి మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఆ మాటకు వస్తే తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా సిద్ధంగా ఉండవు. మాడు పగలగొట్టి వెనక్కి వస్తారు. సో ఇవాళ మనం కాదు, మర్యాదగా ఉండాల్సింది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతులండి. ఈ ప్రభుత్వాలు చేసే తప్పిదాలు కానీ ఆడ ఉపేక్షించి ఊరికే మన ప్రజల్లాగా పోలే కానీలే సర్దుకుంటే అనుకునే పరిస్థితి కాదు. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఈడ్చుకుని తంతారు, తగలబెడతారు వాళ్ళ కోటల్ని. కాబట్టి బంగ్లాదేశ్ లో ప్రభుత్వాలు అప్రమత్తంగా వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళు చేసే వాళ్ళ ఇంటర్నేషనల్ అఫైర్స్ కానివ్వండి, వాళ్ళ దేశ ప్రయోజనాల విషయంలో కూడా వాళ్ళు అప్రమత్తంగా ప్రభుత్వం లేకపోతే ప్రజలే తిరగబడతారు సార్. బంగ్లాదేశ్ యొక్క నేచర్ అలాంటిది. మనం గతంలో కూడా చూసాం, మొన్న కూడా చూసాం, హసీనా విషయంలో కూడా చూసాం. బంగ్లాదేశ్ ప్రజలు ఎంత తీవ్రమైన రియాక్షన్ చూపించారు. కాబట్టి ఏంటంటే అసలు అక్కడ ప్రభుత్వాలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన మాట వాస్తవం మీరు చెప్పింది. కానీ లేకపోతే ప్రజలు బుద్ధి చెప్తారు. అక్కడ ఎవరు ఏం చెప్పక్కర్లా, ప్రజలే బుద్ధి చెప్పే పరిస్థితి అక్కడ ఉంది. అక్కడ ఎందుకంటే ఇవాళ పూర్వం అంటే చదువు అంత అక్షరాస్యత లేదు. ఇవాళ అందరూ కూడా బంగ్లాదేశ్ లో యూత్ అంతా కూడా ఎడ్యుకేషన్ వైపు వెళ్తున్నారు, అవేర్నెస్ పెరిగింది. కాబట్టి ఇవాళ ఏది మంచి ఏది చెడు ఏ రకంగా చేస్తున్నారు, పరిపాలకులు ఏంటి, వారి పద్ధతి ఏంటి అనేది ఖచ్చితంగా గతంలో లేదని చెప్పేసి నా ఉద్దేశం. వాసుదేవన్ గారు, కర్నల్ రావు గారు, ఇక్కడ ఇందాక మాట్లాడుకున్న అంశాలన్నింటినీ కూడా ఇవాళ మన ఒక్కడమే కాదు పరిగణలో తీసుకుని బంగ్లాదేశ్ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి బయలాటరల్ ట్రేడ్ కావచ్చు, చిన్న వస్తువుల నుంచి పెద్ద వస్తువుల దాకా, అండ్ వాళ్ళకి అక్కడ జరుగుతున్న బంగ్లాదేశ్ కార్మిక లోకానికి జరుగుతున్న శ్రమ దోపిడీ,